అనేటువంటి స్థలము గురించి, దాని ప్రాముఖ్యతను గురించి పరిశుద్ధ గ్రంథంలో అది సంతరించుకున్నటువంటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మెకేరియస్ అన్న పదానికి అర్థము నల్లకోట. ఇటీ స్థలము మృత సముద్రం యొక్క తూర్పు వైపున మరియు అమ్మాన్కు నైరుతి దిశలో 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెకేరియస్ యొక్క కొండపై నిర్మించబడినటువంటి దుర్లభమైన కోట. స్నానికుడైన యోహాను శిరచ్ఛేదనం చేసినటువంటి స్థలం. మెకేరియస్ ప్రస్తుతము జోర్డాను లోయలో మరియు మృత సముద్రం యొక్క అంచున ఉన్నది. యాంటిపాస్ యొక్క తండ్రి అయిన హేరోద్ ద గ్రేట్ చేత ఇటు కోట స్థాపించబడిన కొండ ప్రాంతాలలో బలమైన ప్రదేశాలలో ఇది ఒకటి. మెకేరియస్ లోతైన లోయల ద్వారా 3 వైపులా రక్షించబడిన స్థలం. ఇది రాజకీయ అశాంతి నెలకొన్న సమయాలలో రాజులకు, పరిపాలకులకు ఏకాంతం మరియు భద్రతను కల్పించింది. జోర్డాన్లోని మడాబాకు నైరుతి దిశలో కేవలము 30 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ పురాతనమైన ఎడారి కోట మృత సముద్రానికి ఎదురుగా ఉన్న ఒక కొండపై నెలకొల్పబడ్డది. క్రీస్తు పూర్వము 90వ సంవత్సరంలో హమ్మోనియన్ రాజు అలెగ్జాండర్ జెనీయస్ చేత మెకేరియస్ కోట, గ్రీకులో ఖడ్గము లేదా కత్తి అని అర్థము, సిర్కాలో నిర్మించబడినది. క్రీస్తు పూర్వము 57లో గబీనియస్ చేత నాశనము చేయబడ్డది ఇట్టి కోట. రోమన్ దళాలు నాశనము చేసిన తర్వాత హేరోద్ ద గ్రేట్ మెకేరియస్ను పునర్నిర్మించారు మరియు దానిని సైనిక స్థావరంగా ఉపయోగించారు. కోట వద్ద చారిత్రాత్మకమైన సంఘటనలు ఆది క్రైస్తవ సంఘ చరిత్రకారుడైనటువంటి యోసిఫస్ హేరోద్ అంటిపస్ స్నానికుడైన యోహానును ఈ కోటలోనే ఖైదీని చేసి ఆయనను ఉరి తీశాడని ఆయన ఇచ్చినటువంటి వృత్తాంతం పరిశుద్ధుడైన మార్కు మరియు మత్తయి సువార్తలలో వర్ణనలలో సంపూర్ణంగా ఉంది. మరియు యూసిఫస్ క్రీస్తు శకము 260 నుంచి క్రీస్తు శకము 340వ సంవత్సరం వరకు లిఖించబడినటువంటి చరిత్రలో ఇట్టి సత్యాన్ని పునర్ధృవీకరించబడినది. మొదటి 50 సంవత్సరాల తవ్వకాలలో అనగా 1968 నుంచి 2018 వరకు జరిగినటువంటి పురావస్తు తవ్వకాలలో 3 విద్యా సంస్థలు నెరిపినటువంటి పరిశోధనలు ఇటు సత్యాలు మరొకసారి లోకానికి బహిర్గతపరచబడినాయి. ఈ మెకేరియస్ అనే ప్రాంతములో అరామిక్, హీబ్రూ, గ్రీక్ మరియు లాటిన్ శాసనాలు లభ్యమైనవి. 137 డేటబుల్లు, 10,000కు పైగా నాణాలు, సిరామిక్ ముక్కలు, వంట నాళాలు, నిల్వ జాడి మరియు అనేకమైనటువంటి అంఫోరేలతో ఇక్కడ కనుక్కున్నట్టు పరిశోధనాకారులు తెలుపుతూ ఉన్నారు. క్రీస్తు శకం 70లో రోమన్లు యెరూషలేము పతనము తర్వాత పెట్టుకున్నటువంటి 3 యూదు కోటలలో మసాడా, హెరోడియలతో పాటు మెకేరియస్ ఒకటి. 4వ శతాబ్దము నుండి ఈ సంఘటనలు జరిగిన 3 శతాబ్దాల తర్వాత యోహాను యొక్క ఖనన స్థలం సంప్రదాయంగా ఇప్పుడు పాలస్తీనాలో ఉన్నటువంటి సెబాస్టియా వాస్తవానికి సమారియా వద్ద ఉందని నమ్ముతారు. దేవుడు వినికిడిలో మిమ్మును దీవించునుగాక. ఆమెన్.